హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లీనా హోమ్ వరల్డ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇది వచ్చేసి సండే మార్నింగ్ అనమాట. సండే రోజు ఏంటంటే మా పాపనైతే హాస్టల్లో జాయిన్ చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఆ రోజుతో హాలిడేస్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయండి. 18 డేస్ కూడా చాలా తొందరగా అయిపోయాయి హాలిడేస్. అసలుకి హాలిడేస్లానే లేదు. పాప మొత్తం హాలిడేస్లో సిక్ అయిపోయిందనమాట. కొంచెము ఇప్పుడు కూడా కొంచెం అలానే ఉంది. కాకపోతే పర్మిషన్ అయితే ఇవ్వరనమాట ఇక్కడ. ఇంకా కొంచెము అదే బెంగగా ఉందనమాట లోపల. ఎలా ఉందో ఏమో అని చెప్పేసి ఇంకా తనైతే ఇంక వెళ్తానైతే అనేసి చెప్పిందనమాట. ఇంకా సండే మార్నింగ్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే బాదం పప్పు అయితే నానబెట్టానండి తన కోసము. ఇంకా తర్వాత లైట్గా అలా కాఫీ అయితే చేసేసుకొని ఇంకా వర్క్స్ అయితే స్టార్ట్ చేయడం మొదలుపెట్టాననమాట. ఇంక ఈలోపు మా పాపను కూడా స్నానం అది చేపించేసి నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇలా వంట అయితే స్టార్ట్ చేసేసానండి. ఇక్కడ ఇవి ఇడ్లీలోకి అయితే బ్రేక్ఫాస్ట్కి టమోటా చట్నీ అనేది ప్రిపేర్ చేస్తున్నానమాట. పల్లీ చట్నీ అయితే పల్లీలు లేవు, అందుకే టమోటా చట్నీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. హాలిడేస్ ఇంకా మళ్ళీ ఇప్పుడు వెళ్తే ఇంకా నెక్స్ట్ వచ్చేసి 5 మంత్స్ తర్వాతేనండి వాళ్ళకి హాలిడేస్. సంక్రాంతి హాలిడేస్ అలా ఏమి ఉండవు వాళ్ళకి. 5 మంత్స్ తర్వాతే హాలిడేస్ అనమాట. ఏప్రిల్ ఎండింగ్ అంతవరకు అయితే హాలిడేస్ ఉండవు. ఇంకా తను కూడా ఇంకా లోపలైతే బాధపడుతూ ఉందన్నమాట, అప్పుడే హాలిడేస్ అయిపోయాయని చెప్పేసి. మాకు కొంచెం బెంగగానే ఉంది. కాకపోతే ఏమంటే లోకలే కదా, ఇంకా థర్స్డే సండే చూస్తూ ఉంటాం కాబట్టి అది కొంచెం ధైర్యం అనమాట. మనమే ఇలాగా ఉంటే ఇంకా వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చే పిల్లలు ఎలా ఉంటారో అదైతే చెప్తున్నానమాట మా పాపకి ధైర్యము. ఇక్కడ వచ్చేసి వేరే స్టేట్స్ వాళ్ళు కూడా ఉంటారండి. ఇప్పుడు వదిలేసి వెళ్తే కనీసం వాళ్ళు చూడడానికి కూడా రారనమాట. అంత దూరం నుంచి రావాలి అంటే కొంచెం జర్నీ కూడా కష్టం అవుతుంది కదా, డ్యూటీస్ అన్నీ మానుకొని రావాలంటే. ఇంకా స్పోర్ట్స్ అప్పుడు వస్తారు అందరూ కూడాను. స్పోర్ట్స్ అప్పుడు మీట్ అవుతారు. ఇంక అప్పటి వరకు రారనమాట. ఇంకా మేమంటే లోకల్లో ఉన్నాం కాబట్టి మేమైతే థర్స్డే సండే అయితే దర్శనానికి వస్తారు కాబట్టి అక్కడైతే చూడొచ్చు పిల్లల్ని. జస్ట్ చూడటమేనండి, మాట్లాడడం అయితే ఏముండదు. అలా అయినా చూస్తున్నాం కదా అని చెప్పేసి ఇంకా వర్క్స్ అయితే స్టార్ట్ చేసేసానమాట. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాను. ఒక 10కి అలాగైతే వెళ్దామని చెప్పేసి అయితే అనుకున్నాము. ఇంకా పవర్ కూడా వెళ్తుంది అని చెప్పేసి అయితే అనౌన్స్ చేశారనమాట. ఇంకా అందుకోసం ఫాస్ట్గా చట్నీ అనేది ఆడిచ్చేస్తే గ్రైండ్ చేసేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పేసి అర్లీ మార్నింగే లేచానండి. ఒక 4కి అలాగా లేచేసి ఇంకా పిల్లలకి స్నానాలు అవి వాటర్ హీట్ చేసుకోవడానికి పవర్ కావాలి కదా అని చెప్పేసి అర్లీ మార్నింగ్ అయితే పిల్లలు కూడా స్నానాలు అది చేపించేసానమాట. ఇంకా ఆ తర్వాత ఇక్కడ పప్పు అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా తనైతే పప్పు అక్కడ వాళ్ళకి హాస్టల్లో పప్పు చేయరు. ఇంకా అందుకోసం అని చెప్పేసి కొంచెం బాక్స్ తీసుకెళ్తే అక్కడ ఎలాగో 1 o'clock వరకు టైం స్పెండ్ చేస్తాం కదా, అప్పుడు కొంచెం తినిపించేసి రావచ్చు కదా అని చెప్పి పప్పు అనేది పెట్టేస్తున్నాను. టమాటా పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా పిల్లల్ని హాస్టల్లో వేయడము అనేది ఒక్కోసారి తప్పదు. వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలంటే మనం తీసుకునే డెసిషన్ మీద ఆధారపడుతుంది. మనము ప్రేమ అది ఇది అనుకుంటే కొంచెం కష్టమే. అన్నిటికీ కూడా తట్టుకోవాలి, కాంప్రమైజ్ కావాలి లైఫ్లో. ఇంకా వాళ్ళ స్టడీస్ బాగుండాలి, వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలంటే ఇంకా తప్పదనమాట వేయడము. ఇంక ఇక్కడైతే పాప అయితే ఇంకా హెయిర్ అయితే తుడుచుకోమనేసి చెప్తున్నాను. ఇంకా తనకైతే చేపించాను, హెడ్ బాత్ అయితే చేపించాను ఈరోజు. ఆల్మోస్ట్ ఒక 5 days అయింది హెడ్ బాత్ అనేది చేపిక. ఇంక ఈరోజు అయితే హెడ్ బాత్ అయితే చేపించాను. ఆల్రెడీ 2 days ముందు కూడా ఫీవర్ వచ్చింటే హాస్పిటల్కి అయితే పిలుచుకెళ్ళాము. ఈరోజు కొంచెం బాగానే ఉంది. ఇంకా పప్పు కూడా అయిపోయిందనమాట. ఇంకా రైస్ అయితే పెట్టేశాను. ఇంకో పక్క అయితే ఇడ్లీకి పెట్టేస్తున్నాను అనమాట. మార్నింగే రైస్ కూడా ఫినిష్ చేస్తున్నాను, ఎందుకంటే బాక్స్ తీసుకెళ్తాను కదా అని చెప్పేసి రైస్ కూడా పెట్టేశాను అనమాట. ఇంకా ఇడ్లీకి అయితే పెట్టేసి ఇంకా సింక్ అంతా కూడా ఖాళీ చేసేయాలి. లేకపోతే మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత అసలు ఏం వర్క్ చేయాలనిపించదు. ఒక 18 days మనతో ఉండి వెళ్ళిపోతారు కదా పిల్లలు, మనకు కూడా కొంచెం బెంగగా అన్నట్టు అనిపిస్తుంది. కానీ మనం పైకైతే చెప్పలేం. మనమే చెప్పామంటే పిల్లలు కూడా ఇంకా ఏడుస్తూ ఉంటారనమాట. ఇంకా అందుకోసం అని చెప్పేసి వెంటనే వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఆ రోజు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పనిలో పడిపోయానులేంటి. ఇంకా అలాగే ఉంటే అస్తమానం గుర్తొస్తూ ఉంటుందని చెప్పేసి హౌస్ క్లీన్ చేయడం అలాగైతే పనిలో పడిపోయాను అనమాట. ఇంకా ఇడ్లీ కూడా అయిపోయిన వెంటనే బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టిచ్చేసాను పిల్లలకి. ఇంకా మా హస్బెండ్కి కూడా పెట్టిచ్చేసి ఇంకా నేను కూడా రెడీ అయిపోయి ఒక 10:40కి అయితే అలాగా బయలుదేరామన్నమాట. రావు కాలం అవన్నీ చూసుకొని 10:40కి అలాగైతే బయలుదేరాము.
ఆ రోజు రావుకాలం అది ఏమీ లేదు. ఆఫ్టర్‌నూన్ ఉండింది 12 పైన. ఇంకా ఇంకెలాగో 10 మినిట్సే కదా ఇక్కడి నుంచి అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయామనమాట. ఇంక ఇక్కడైతే పవర్ లేదు. మార్నింగే వెళ్ళిపోయింది. 8:30కి అలాగే ఇంక స్టెప్స్ ఎంబడే దిగుతున్నాము. లగేజ్ కూడా కొంచెమే ఉంది. ఇంకా ఫస్ట్ అయితే మా హస్బెండ్ మా పాపనైతే డ్రాప్ చేసేసి వచ్చారనమాట. ఇంకా స్కూల్‌లో లగేజ్ చెకింగ్ అంతా అయిపోయి ఇంక ఇక్కడైతే కూర్చున్నాము. పాపకైతే లంచ్ అయితే తినిపించేసి కూర్చోబెట్టేసాననమాట. థ్యాంక్ యూ.